రెండు తలల పామును ఇంట్లో ఉంచి పూజలు చేస్తే అంతులేని సంపదలు సమకూరుతాయని కొందరి నమ్మకం. ఈ మూఢనమ్మకాన్ని ప్రజల అమాయకత్వాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు మోసగాళ్లు. రెండు తలల పాములను పట్టుకొని హింసిస్తున్నారు. హైదరాబాద్ పేట్ బహీరాబాద్ సమీపంలోని ఓ ఇంట్లో శంకర్, తిరుపతి అనే ఇద్దరు వ్యక్తులు రెండు తలల పామును 40 లక్షలకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జహంగీర్ అనే వ్యక్తి రెండు తలల పామును తెస్తే 40 లక్షలు ఇస్తామని చెప్పడంతో పామును పట్టుకొచ్చినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్టు చెప్తున్నారు. పేరు వెంకటేశం, 28 సంవత్సరాలు, సూరారం కాలనీ 60 యార్డ్స్లో ఉంటారు. ఇంకొక అతని పేరు తిరుపతి, 31 ఇయర్స్ ఉంటాయి. ఇతను కూడా సూరారం కాలనీలో ఉంటారు. వీళ్ళు ఈ బిజినెస్లో కొంతమంది వ్యక్తుల వల్ల ఇక్కడ దిగారు. వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద వీళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వీళ్ళని కూడా మేము అందరం ఒక లెటర్ పెడుతున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు. దాని ప్రకారం వీళ్ళందరినీ కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు విచారించి తగిన చర్య తీసుకోవాలి.